recording. Okay. So నిన్న మనం ఏం చెప్పుకున్నాం, నిన్న బటన్స్, ఇమేజెస్, టెక్స్ట్ అండ్ దెన్ సమ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఫిల్టర్స్ అండ్ స్లైసెస్ చెప్పుకున్నాం. ఈ రోజు యాక్షన్స్ లో మనకు 6 టైప్స్ ఉన్నాయి గైస్. ఓకే, వెబ్ యూఆర్ఎల్ యాక్షన్, బ్యాక్ బటన్ యాక్షన్, పేజ్ నావిగేషన్ యాక్షన్, క్లిక్ త్రూ యాక్షన్, మార్క్ యాక్షన్. ఓకే, సో ఈ బుక్ మార్క్ యాక్షన్ లోనే ప్లస్ బుక్ మార్క్ అండ్ సెలెక్షన్ ద్వారా కవర్ అవుతాయి గైస్. ఓకే, సో ఇది మనం ఇప్పుడు యాక్షన్స్ చెప్పుకున్న తర్వాత, బుక్ మార్క్స్ అండ్ సెలెక్షన్ ప్యానల్ చెప్పుకున్న తర్వాత పవర్ బై సర్వీసెస్కి వెళ్దాం. ఓకే, సో ఫస్ట్ వెబ్ యూఆర్ఎల్ యాక్షన్ అంటే ఏంటంటే ఇఫ్ యూ అసైన్ సమ్ వర్క్ అండ్ సమ్ యాక్షన్, అంటే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ఇమేజెస్ పైన యాక్షన్స్ పెట్టొచ్చు అనుకున్నాం కదా. సో మీరు ఇప్పుడు ఇక్కడ ఇమేజెస్ పైన క్లిక్ చేసిన అనుకోండి. సో ఇప్పుడు నేను ఈ ఇమేజెస్ పైన క్లిక్ చేసిన గైస్, మ్యూట్ పెట్టరా? ఓకే, సో సెలెక్ట్ అయింది గైస్. ఓకే, ఇక్కడ మనకి ఈ ఫార్మాట్ ఇమేజ్ లో ఉంది కదా, ఈ ఫార్మాట్ ఇమేజ్ లో మనకి ఆప్షన్స్ వస్తాయి. ఐ డోంట్ నో వై ఇట్స్ స్లో. ఓకే, సో ఇక్కడ మీరు ఇప్పుడు యాక్షన్ చూసిన అనుకోండి. ఇప్పుడు మనం ఇది సెలెక్ట్ చేసుకొని ఉన్నాం. ఓకే, గూగుల్ ఇమేజెస్ సెలెక్ట్ చేసుకొని ఉన్నాం. ఈ గూగుల్ మీట్ లో ఈ గూగుల్ ఇమేజెస్ కి దీని యాక్షన్ అనేది ఆఫ్ లో ఉంది. ఓకే, ఈ యాక్షన్ అనేది ఆఫ్ లో ఉంది. యాక్షన్ ని ఆన్ చేస్తే మనం ఈవెన్ ఇప్పుడు వెబ్ యూఆర్ఎల్ యాక్షన్ అనుకున్నాం. ఓకే, ఇప్పుడు మీరు యాక్షన్ దీని మీద క్లిక్ చేసి యాక్షన్ లో క్లిక్ పోయి ఇక్కడ ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత మీరు అందులో డిఫరెంట్ టైప్స్ చూడొచ్చు. ఓకే, డిఫరెంట్ టైప్స్ చూడొచ్చు. ఆన్ చేస్తున్నాను నేను. ఇక్కడ డౌన్ లోకి వెళ్ళండి. ఓకే, డౌన్ లోకి వెళ్తే ఇక్కడ టైప్స్ ఆఫ్ యాక్షన్స్ అని కనబడుతుంది కదా మీకు అందరికి. ఇక్కడ చూడండి, ఇక్కడ టైప్స్ ఆఫ్ యాక్షన్స్. ఓకే, బ్యాక్ యాక్షన్ ఉంది, బుక్ మార్క్ యాక్షన్ ఉంది, పేజ్ నావిగేషన్ యాక్షన్ ఉంది, వెబ్ యూఆర్ఎల్ యాక్షన్ ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకునేది వెబ్ యూఆర్ఎల్ యాక్షన్. ఓకే, వెబ్ యూఆర్ఎల్ యాక్షన్ మాట్లాడుకుందాం. ఓకే, బ్యాక్ ఇక్కడ మనకు బ్యాక్ యాక్షన్ ఉంది కదా. సో ఈ బ్యాక్ యాక్షన్ అంటే ఏంటంటే సింగులర్ లైక్ మీరు ఇప్పుడు సపోజ్ ఇఫ్ యూ సర్చ్ సంథింగ్ అండ్ యూ వాంట్ టు గో బ్యాక్ అనుకోండి. ఇక్కడ చూడండి, నేను బ్యాక్ బటన్ అనుకో, ఇది ఏం జరుగుతుంది, మన ప్రీవియస్ పేజ్కి వెళ్ళిపోతుంది. సేమ్ వే ఇక్కడ బ్యాక్ కూడా అంతే, బ్యాక్ బటన్ కూడా అంతే. సో ఇప్పుడు నేను దీని మీదకి వెళ్ళాను అనుకోండి, బ్యాక్ బటన్ మీద క్లిక్ చేశాను, ఇంకా ఆల్రెడీ యాక్షన్ ఎనేబుల్ అయ్యింది. ఓకే, యాక్షన్ ఎనేబుల్ అయ్యింది. చూడండి, బ్యాక్ యాక్షన్ ఎనేబుల్ అయ్యింది, టైప్ అయింది. ఇక్కడ యాక్షన్ అనేది ఆన్ లో ఉంది, ప్లస్ టైప్ అయింది బ్యాక్. సో ఈ బ్యాక్ కూడా మీరు ఇప్పుడు సపోజ్ నేను డ్రిల్ త్రూలోకి వెళ్ళి ఈ పేజ్ లోకి వెళ్ళి మళ్ళీ నేను ఈ బటన్ లోకి వచ్చి దాన్ని బ్యాక్ బటన్ మీద క్లిక్ చేసిన అనుకోండి, ఇప్పుడు అది ఎక్కడికి తీసుకువెళ్తుందో చూడండి. ఓకే, ఇక్కడ డ్రిల్ త్రూలోకి వచ్చాను నేను. సో ఇక్కడ డ్రిల్ త్రూలో ఉన్నాను. అండ్ దెన్ అగైన్ ఇమేజ్ అండ్ బటన్స్ లోకి వెళ్తున్నాను. ఓకే, ఇమేజ్ బటన్స్ పేజ్ లోకి వెళ్తున్నాను. ఓకే, ఆ పేజ్ లోకి వెళ్ళి నేను మళ్ళీ బ్యాక్ బటన్ నొక్కుతాను. అది మళ్ళీ మనకి డ్రిల్ త్రూ పేజ్ లోకి తీసుకురావాలి. నేను కంట్రోల్ పట్టుకొని బ్యాక్ బటన్ క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు అది డ్రిల్ త్రూ పేజ్ లోకి రావాలి. ఎందుకంటే నేను బ్యాక్ ఎక్కడి నుంచి వచ్చినో అది ప్రీవియస్ పేజ్ కి తీసుకెళ్ళింది అనమాట. నాట్ ఓన్లీ ఆ బటన్ కి అప్లై చేయాలన్నా, ఇంకా వేరే బటన్స్ కి ఆ బ్యాక్ యాక్షన్ ఎనేబుల్ చేయొచ్చు అని అంటే ఎస్, దీనికి కూడా మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. మీరు దేనికంటే దానికి ఎనేబుల్ చేయొచ్చు. మీరు యాక్షన్ ఎనేబుల్ చేసిరంటే ఇట్ విల్ వర్క్ అంతే. సో ఇప్పుడు నేను ఈ యారోకి యాక్షన్ ఎనేబుల్ చేసిన అనుకోండి, బ్యాక్ యాక్షన్. ఓకే, సో జస్ట్ డౌన్, దేనికైనా ఈవెన్ ఇమేజ్ కి అయినా కూడా చేయొచ్చు, కానీ చేసే వాటికి కొంచెం. ఓకే, ఇక్కడ బ్యాక్ ఆల్రెడీ డిఫాల్ట్ గా బ్యాక్ సెలెక్ట్ చేసుకుంది మీరు. సో అది డిఫాల్ట్ గా ఏదైనా మీరు యాక్షన్ ఎనేబుల్ చేయగానే బ్యాక్ డిఫాల్ట్ గా బ్యాక్ అనేది ఎనేబుల్ చేస్తారు. ఓకే, సపోజ్ నేను ఇప్పుడు సమ్ ఫిల్టర్ అండ్ ఆల్ పేజ్ లోకి వెళ్ళి ఫిల్టర్ అండ్ ఆల్ పేజెస్ లోకి వచ్చి మళ్ళీ అగైన్ ఇమేజెస్ లోకి వెళ్ళి ఇప్పుడు నేను ఆ ఆరో క్లిక్ చేస్తాను, ఎందుకంటే దాని మీద యాక్షన్ ఎనేబుల్ చేసిన కాబట్టి. ఓకే, సో ఇప్పుడు అది యాక్షన్ చేయాలి, యాక్షన్ ఎనేబుల్ చేసిన కాబట్టి సో యాక్షన్ ఎనేబుల్ చేయాలి. ఇప్పుడు నేను మళ్ళీ ఇమేజ్ అండ్ బ్యాక్ బటన్ లోకి వచ్చిన, జస్ట్ ఇక్కడ ఇది బ్యాక్ కంట్రోల్ పట్టుకొని జస్ట్ దీని మీద క్లిక్ చేసిన, దీని మీద యాక్షన్ ఎనేబుల్ అయింది. ఓకే, ఇప్పుడు అదేం చేయాలి, ఫిల్టర్ అండ్ ఆల్ పేజెస్ కి ఆల్ పేజ్ కి రావాలి. ఓకే, జస్ట్ కంట్రోల్ అండ్ క్లిక్.
జస్ట్ ఓకే, ఇక్కడ చూడండి ఫిల్టర్ ఆన్ ఆల్ పేజెస్ వచ్చిందా లేదా చూడండి సెలెక్షన్. ఓకే, సో అట్లా మనకి బ్యాక్ బటన్ అనేది మీరు యాక్షన్ ఎనేబుల్ చేయగానే ఆ యాక్షన్ అనేది చేస్తూ ఉంటుంది. సో రిమైనింగ్ కూడా అలానే. ఓకే, వెబ్ యూఆర్ఎల్ యాక్షన్ కానీ ఇక్కడ మనం డిఫరెంట్ టైప్స్ రాసుకున్నాం కదా. వెబ్ యూఆర్ఎల్ యాక్షన్ కానీ లేకపోతే బ్యాక్ అయితే మనం చూసినప్పుడు బ్యాక్ అనేది పేజ్ నావిగేషన్ యాక్షన్. ఓకే, మనం ఒక దాన్ని క్లిక్ చేయగానే అది పేజ్ నావిగేషన్ లోకి వెళ్ళాలి. ఇవన్నీ చూద్దాం. ఓకే, డ్రిల్ త్రూ యాక్షన్ ఏంటి, బుక్ మార్క్ యాక్షన్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ఓకే, సపోజ్ నాకు ఇప్పుడు ఫేస్బుక్ ఉంది, నేను దీని మీద వెబ్ యూఆర్ఎల్ యాక్షన్ ఎనేబుల్ చేయాలి. ఓకే, జస్ట్ ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడికి వెళ్తే ఆల్రెడీ దీని మీద మనం యాక్షన్ ఎనేబుల్ చేసినాం కాబట్టి అది బ్యాక్ యాక్షన్ ఎనేబుల్ అయి ఉంది. ఓకే, సో ఇక్కడ యాక్షన్ బై డిఫాల్ట్ గా నేను యాక్షన్ ఆన్ చేయగానే బై డిఫాల్ట్ గా బ్యాక్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అయి ఉంటుంది గైస్. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసినా కూడా నేను ఇంతకుముందు ఏ పేజ్కి పోయి వచ్చినా ఇక్కడ చూడండి దీనికి మనకి హ్యాండ్ సింబల్ వస్తుంది. నేను ఫేస్బుక్ ఇమేజ్ మీద పెట్టగానే హ్యాండ్ సింబల్ వస్తుంది. యూట్యూబ్ మీద పెడితే లేదు, రాలేదు. ఈవెన్ గూగుల్ మీద పెట్టినా కూడా రాలేదు. చూసిరా, రాలేదు. ఎక్కడైతే యాక్షన్ ఆన్ లో ఉందో వెంటనే అక్కడ పైన మీకు ఒక టెక్స్ట్ కూడా వస్తుంది చూడండి. ఓకే, కంట్రోల్ క్లిక్ హియర్ టు గో బ్యాక్ టు ప్రీవియస్ పేజ్. ఎందుకంటే దీని మీద బ్యాక్ యాక్షన్ అనేది ఎనేబుల్ ఉంది. నాకు బ్యాక్ యాక్షన్ కాదు, నాకు వెబ్ యూఆర్ఎల్ యాక్షన్ ఎనేబుల్ కావాలి. ఏం కావాలి? వెబ్ యూఆర్ఎల్ యాక్షన్ ఎనేబుల్ కావాలి. ఓకే, దానికి ఇప్పుడు అది ఫేస్బుక్ ది కాబట్టి నేను ఫేస్బుక్ విత్ హెచ్టిటిపిఎస్ ఉండాలి గైస్. జస్ట్ facebook.com కొడితే రాదు, విత్ హెచ్టిటిపి తోనే ఉంటేనే వస్తుంది. ఓకే, విత్ హెచ్టిటిపి తో తీసుకొని నేను ఫేస్బుక్ మీద ఫేస్బుక్ యూఆర్ఎల్ పెట్టాను. ఇక్కడ టూల్ టిప్ ఏంటంటే ఇక్కడ టెక్స్ట్ వస్తుంది కదా, ఆ టెక్స్ట్ రావడానికి అంటే క్లిక్ హియర్ టు టెక్స్ట్, క్లిక్ హియర్ టు నావిగేట్ టు హియర్ టు నావిగేట్ ఫేస్బుక్ అన్నాను అనుకోండి, ఫేస్బుక్ అని అనుకోండి. సో ఇది ఇక్కడ మనకి యూజర్ ఎప్పుడైతే దీని మీద మౌస్ ఓవర్ చేస్తాడో ఆటోమేటిక్ గా అది పైన టెక్స్ట్ మనం ఏదైతే టూల్ టిప్ లో రాసినామో ఆ టెక్స్ట్ అనేది ఇక్కడ వస్తుంది. ఓకే, క్లిక్ హియర్ టు నావిగేట్ టు ఫేస్బుక్ అని చెప్పేసి. సో ఇది ఇప్పుడు ఈవెన్ యూట్యూబ్ కూడా అట్లనే చేద్దాం. ఓకే, క్లిక్ చేస్తే మరి ఫేస్బుక్ ఓపెన్ అవుతుందా కాదో చూద్దాం ఒకసారి. ఓకే, సో ఇవన్నీ యాక్షన్స్ ఎనేబుల్ చేసిన తర్వాత అగైన్ సో యాక్షన్ అండ్ ఏంటి వెబ్ యూఆర్ఎల్ యాక్షన్. ఓకే, అండ్ ఇక్కడ నేను ఏం యూఆర్ఎల్ ఇవ్వాలి, వెబ్ యూఆర్ఎల్ ఏమి ఇవ్వాలి, వెబ్ యూఆర్ఎల్ యూట్యూబ్ ఇవ్వాలి. సో యూట్యూబ్ ది ఇస్తాను. ఈవెన్ నా ఛానల్ తీయాలన్నా కూడా నా ఛానల్ ఇంకా ఇచ్చుకుంటాం. ఓకే, జస్ట్ ఇక్కడ పేజ్ అండ్ సేమ్ హియర్ టు నావిగేట్ టు యూట్యూబ్ అన్నా అనుకోండి. ఇది టూల్ టిప్ అనమాట. జస్ట్ యూజర్ కి అక్కడ వెళ్ళగానే ఏం చెప్తుంది అనేది చెప్పేసి. సో ఈ రెండింటిని ఓకే, ఈవెన్ దీని మీద కూడా అట్లనే చేయొచ్చు. సో మనకి ఈ రెండు ఎనఫ్. ఇప్పుడు నేను క్లిక్ చేయగానే ఓపెన్ అయితే నా డిఫాల్ట్ బ్రౌజర్ ఏది ఉందో దాని మీద దాంట్లో ఓపెన్ అవుతుంది. నా డిఫాల్ట్ బ్రౌజర్ వచ్చేసి ఎడ్జ్ గైస్. ఓకే, నేను ఎడ్జ్ ని ఓపెన్ చేయలేదు చూడండి, ఇక్కడ ఎడ్జ్ అయితే ఓపెన్ లేదు. ఓకే, దీని మీద ఒక క్లిక్ ఇచ్చిన కంట్రోల్ క్లిక్ అండ్ ఈవెన్ యూట్యూబ్ మీద కూడా కంట్రోల్ క్లిక్. ఓకే, యూట్యూబ్ మీద కూడా కంట్రోల్ క్లిక్. ఇప్పుడు ఆటోమేటిక్ గా అవి ఎడ్జ్ లో ఫేస్బుక్ ప్లస్ యూట్యూబ్ అనేది ఓపెన్ అవ్వాలి. సో దిస్ ఈస్ వెబ్ యూఆర్ఎల్ యాక్షన్ గైస్. మీరు వెబ్ యూఆర్ఎల్ యాక్షన్ ఇవ్వగానే ఆ యూఆర్ఎల్ మీద యాక్షన్ మీద క్లిక్ చేస్తారు అనమాట. ఓకే, సో అది ఆటోమేటిక్ గా యాక్షన్ ఎనేబుల్ అవుతుంది. సో దిస్ ఈస్ వెబ్ యూఆర్ఎల్ యాక్షన్. యాక్షన్ అంటే ఏంటి? సో ఇఫ్ యూ క్లిక్ సంథింగ్ ఇట్ విల్ డూ సమ్ యాక్షన్ అనమాట, సమ్ యాక్షన్. సో దట్ ఈస్ ద యాక్షన్ స్పేస్. ఓకే, మనకి యాక్షన్స్ ఇన్ని టైప్స్ ఉన్నాయి. ఏంటి? వెబ్ యూఆర్ఎల్ యాక్షన్, బ్యాక్ యాక్షన్ చూసినాం. ఓకే, నవ్ ఇప్పుడు పేజ్ నావిగేషన్ యాక్షన్ ఇది వస్తుంది. ఒక నిమిషం, ఇది మీ ఇంటర్నెట్ స్పీడ్ గైస్. ఓకే, ఎంతసేపు పడుతుంది ఏంటి అని అంటే ఇది మీ డిఫాల్ట్ బ్రౌజర్ లో మీ ఇంటర్నెట్ స్పీడ్ ని బట్టి వస్తుంది. ఓకేనా? ఓకే, ఇక్కడ వస్తుంది చూడండి ఫేస్బుక్. ఓకే, ఫేస్బుక్ వచ్చింది. ఈవెన్ యూట్యూబ్ కూడా రావాలి, పక్కన వచ్చిందా? ఓకే, యూట్యూబ్ ఇంకా రాలేదా? ఓకే, యూట్యూబ్ కూడా రావాలి. ఇక్కడ మళ్ళీ క్లిక్ చేద్దాం. లేదా ఓకే, సో ఇక్కడ మనకి యూట్యూబ్ కూడా పక్కన ఇంకో న్యూ ట్యాబ్ లో యూట్యూబ్ కూడా వస్తుంది. ఓకే, వస్తుంది, ప్రాసెస్ అవుతుంది జస్ట్. సో అట్లా మనం యాక్షన్స్ యూఆర్ఎల్ మీద యాక్షన్ ఎనేబుల్ చేయగానే యూఆర్ఎల్ మీద వస్తుంది గైస్. ఓకే, చూపెడతాను తర్వాత. సో ఇది మనకి వెబ్ యూఆర్ఎల్ యాక్షన్. నెక్స్ట్ బుక్ మార్క్ యాక్షన్ అనుకుందాం. ఓకే, here and take one more page ని క్లిక్ చేస్తాం పేజ్ ని. సో ఇది ఇండెక్స్ పేజ్ అని అనుకున్నాం. ఏంటిది? ఇండెక్స్ పేజ్. రీనేమ్ ఇట్ టు ఇండెక్స్ పేజ్. ఓకే,
ఓకే. సో ఈ ఇండెక్స్ పేజీలో నేను ఎన్ని ఇన్సర్ట్ లోకి వెళ్ళి 3 బ్లాంక్ బటన్స్ తీసుకుంటాను గైస్. ఓకే, ఇక్కడ బటన్స్ లోకి వెళ్ళి ఇక్కడ బ్లాంక్ బటన్ ఉంది కదా, సో 3 బ్లాంక్ బటన్స్ తీసుకుంటాను. ఒకటి P1, P2, P3 అని బ్లాంక్ బటన్స్ తీసుకుంటాను. ఇది ఇండెక్స్ పేజీ. ఓకే, ఈ ఇండెక్స్ పేజీలో ఇంకా యాక్షన్ ఎనేబుల్ కాలేదు. ఓకే, యాక్షన్ తర్వాత చేద్దాం. ఫస్ట్ దీనికి టెక్స్ట్ పెడదాం, బటన్ కి టెక్స్ట్ పెడదాం. బటన్ కి ఏం టెక్స్ట్ పెడతా, దీన్ని లేకపోతే ఈవెన్ ఈ నేమ్స్ ఇచ్చినా కూడా ఈ నేమ్స్ లకు వస్తుంది. నేను ఇక్కడ క్లిక్ చేయగానే ఇప్పుడు స్లైసర్ అనేది పెడుతుంది. ఓకే, సో దీని టెస్ట్ ఏం పెడతా, స్లైసర్. నాకు ఎక్కడ పేజ్ నావిగేట్ కావాలో అక్కడికి పెడతాను అనమాట నేను, స్లైసర్. సో నాకు ఈ పేజ్ కి దీన్ని నొక్కగానే నాకు స్లైసర్ పేజ్ లోకి రావాలి. ఇక్కడ ఈ పేజ్ లోకి రావాలి గైస్. ఈ బటన్ నొక్కగానే ఈ పేజ్ లోకి రావాలి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి డ్రిల్ త్రూ పెట్టుకుంటాం. ఓకే, డ్రిల్ త్రూ కానీ ఫిల్టర్ కానీ ఏదో ఒకటి పెట్టుకుంటాం. ఓకే, సో దీని ఫాంట్ సైజ్. ఓకే, దీన్ని కాపీ చేసుకుంటాం. మనం ఫార్మాటింగ్ తర్వాత జస్ట్ బ్లాంక్ బటన్ తీసుకొని మళ్ళీ Ctrl+C కొట్టిన Ctrl+V. ఓకే, అదే పేజ్. ఓకే, ది 3 డాట్స్ పట్టుకొని పక్కకు డ్రాగ్ చేయాలి. ఓకే, సో దీనికి టైటిల్ ఏంటంటే ఇమేజెస్ అండ్ బటన్స్ అనుకుందాం. ఓకే, ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి నావిగేట్ అయ్యేదాన్ని. ఓకే, ఇమేజ్ స్లాష్ బటన్స్. పేజ్ లో నేను క్లిక్ చేయగానే నాకు ఆ పేజ్ లోకి వెళ్ళాలి గైస్. ఓకే, ఇమేజ్ అండ్ బటన్ పేజెస్ లోకి వెళ్ళాలి. నెక్స్ట్ ఏంటంటే డ్రిల్ త్రూ. ఓకే, దీన్ని కాపీ చేసుకుందాం. ఓకే, సో నాకు ఇట్లా ఫస్ట్ పేజ్ లోనే ఇండెక్స్ పేజ్ అని పెట్టుకుంటాను. సో ఇండెక్స్ పేజ్ మీద క్లిక్ చేయగానే ఓకే, మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకున్నా Ctrl+C అండ్ Ctrl+V అన్నాను. ఓకే, ఇది ఇంకో ఇమేజ్ ఇచ్చింది. సో దీనికి నేను ఏమనుకుంటానంటే డ్రిల్ త్రూ లేకపోతే ఫిల్టర్ నాల్ పేజ్, మీరు ఏదైనా అనుకోండి. ఓకే, సో అగైన్ ఇక్కడ టెక్స్ట్ వెళ్ళిపోయి దీనికి నేను ఏం చేస్తానంటే డ్రిల్ త్రూ పేజ్ అని చెప్తాను. డ్రిల్ త్రూ పేజ్. ఓకే, సో ఇప్పుడు నేను ఇది ఇండెక్స్ పేజ్. ఇక్కడ క్లిక్ చేస్తే నేను ఆటోమేటిక్ గా ఈ పేజ్ ఇప్పుడు ఏ నేమ్స్ అవుతున్నాయో ఆ నేమ్స్ కి నేను యాక్షన్ అసైన్ చేస్తే సో అలా వెళ్ళిపోతాను. ఓకే, ఓకే గైస్, సో లెట్స్ సీ. సో ఇప్పుడు నేను ఒక్కొక్క బటన్ కి యాక్షన్ ఎనేబుల్ చేసుకుంటూ వస్తాను. ఓకే, ఇప్పుడు మన గోల్ ఏంటి, మన యాక్షన్ ఏంటి ఇప్పుడు? ఓకే, మన యాక్షన్ ఏంటి? బుక్ మార్క్ యాక్షన్ గైస్. ఇప్పుడు మనం చేయబోయేది ఏంటి, సారీ, బుక్ మార్క్ యాక్షన్, పేజ్ నావిగేషన్ యాక్షన్. ఓకే, పేజ్ నావిగేషన్ యాక్షన్. ఓకే, క్లిక్ హియర్. సో దీని మీద, ఈ బటన్ మీద, ఈ బ్లాంక్ బటన్ మీద నేను యాక్షన్ ఎనేబుల్ చేసిన. ఓకే, ఇప్పుడు నేను ఈ యాక్షన్ టైప్ లో ఏ యాక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, పేజ్ నావిగేషన్ యాక్షన్. పేజ్ నావిగేషన్ సెలెక్ట్ చేయగానే ఏ పేజ్ కి అని అడుగుతుంది. ఓకే, వాట్ ఈస్ ద డెస్టినేషన్ పేజ్ అని అడుగుతుంది. ఓకే, డెస్టినేషన్ పేజ్ అంటే ఏంటి, ఇక్కడ స్లైసర్స్. ఓకే, స్లైసర్ టూల్ టిప్ మీ ఇష్టం, రాస్తే రాయండి లేకపోతే లేదు. యూజర్ అక్కడికి మౌస్ ఓవర్ చేయగానే క్లిక్ హియర్ టు నావిగేట్ టు స్లైసర్ పేజ్ అని మీరు రాసుకుంటే రాసుకోవచ్చు, లేకపోతే లేదు. టూల్ టిప్ అంటే యూజర్ కి మీరు చెప్పడం అన్నట్టు. ఓకే, ఇక్కడ క్లిక్ చేస్తే మీరు అక్కడికి వెళ్ళిపోతారు అని. ఓకే, ఇక్కడ యాక్షన్ ఎనేబుల్ చేయండి. సో యాక్షన్ ఎనేబుల్ చేయగానే పేజ్ నావిగేషన్ ఇక్కడ టైప్ ఏంది మనది, పేజ్ నావిగేషన్ యాక్షన్. పేజ్ నావిగేషన్ యాక్షన్ అనగానే డెస్టినేషన్ లో మనకి ఇప్పుడు ఎన్ని పేజెస్ అయితే ఉన్నాయో అన్ని పేజెస్ వస్తాయి. కానీ ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి, ఇమేజెస్ అండ్ బటన్స్ లోకి వెళ్ళాలి. ఓకే, మళ్ళీ దీనికి యాక్షన్ ఎనేబుల్ చేద్దాం. డ్రిల్ త్రూ దానికి యాక్షన్ ఎనేబుల్ చేద్దాం. డ్రిల్ త్రూ దానికి యాక్షన్ ఎనేబుల్ చేద్దాం. ఓకే, ఇక్కడికి వెళ్ళి అండ్ దెన్ ఇప్పుడు ఏది మనది, సో పేజ్ నావిగేషన్ అండ్ వాట్ ఈస్ ద డెస్టినేషన్ ట్రీ. ఓకే, సో ఇప్పుడు 3 బటన్స్. ఇప్పుడు నేను ఇండెక్స్ బటన్స్ మీద క్లిక్ చేస్తాను. ఒక్కొక్క బటన్ మీద కంట్రోల్ క్లిక్ చేస్తాను. సో ఇది స్లైసర్ పేజ్కి తీసుకెళ్ళాలి. ఇప్పుడు నేను కంట్రోల్ క్లిక్ కొట్టగానే ఏం చేయాలి, అది స్లైసర్ పేజ్ లోకి రావాలి. వచ్చిందా రాలేదా గైస్? ఓకే, ఇప్పుడు మన ఇండెక్స్ పేజ్ నుంచి ఇక్కడ మనకు స్లైసర్ పేజ్ లోకి వచ్చిందా రాలేదు చూడండి. వచ్చిందా, స్లైసర్ పేజ్ లోకి వచ్చిందా రాలేదా? ఓకే, సో ఇక్కడ మనం ఒక బ్యాక్ బటన్ పెట్టుకుందాం. ఓకే, మళ్ళీ బ్యాక్ వెళ్ళడానికి ఇక్కడ ఒక బ్యాక్ బటన్ పెట్టుకుందాం. కంట్రోల్ క్లిక్, బ్యాక్ బటన్ మీద క్లిక్ చేయగానే
మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఓకే. సో మళ్ళీ ఇమేజెస్ అండ్ బటన్స్ క్లిక్ చేద్దాం గైస్. ఓకే, ఇమేజెస్ అండ్ బటన్ క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు మళ్ళీ ఇమేజెస్ బటన్ పేజ్ లోకి వెళ్ళాలి. నేను కంట్రోల్ క్లిక్ చేసిన ఇమేజెస్ అండ్ బటన్ పేజ్ లోకి రావాలి. నేను క్లిక్ చేసిన ఇమేజెస్ అండ్ బటన్ పేజ్ లోకి నావిగేట్ కావాలి. ఓకే, పేజ్ నావిగేషన్ అంటే ఏంది, ఇక్కడ చూడండి ఇమేజెస్ అండ్ బటన్ పేజ్ లోకి వచ్చింది. ఓకే, సో మళ్ళీ అగైన్ ఇక్కడ మీరు బ్యాక్ బటన్ ఉంది కదా, సో ఇక్కడ బ్యాక్ బటన్ కంట్రోల్ క్లిక్ బ్యాక్ బటన్, మళ్ళీ మనం ఆ పేజ్ లోకి వెళ్తాం. ఓకే, మళ్ళీ పేజ్ లోకి ఇండెక్స్ పేజ్ లోకి వెళ్తాం. బ్యాక్ బటన్ క్లిక్ చేసినాం కదా, ఇండెక్స్ పేజ్ లోకి వెళ్తాం. ఓకే, అండ్ అగైన్ ఇప్పుడు ఏం చేయాలి, మనం డ్రిల్ త్రూ. ఓకే, ఇప్పుడు కంట్రోల్ క్లిక్ కొడుతున్నా, ఈసారి డ్రిల్ త్రూ పేజ్ లోకి నావిగేట్ అవ్వాలి. ఓకే, అయిందా కాలేదా గైస్? అయింది కదా. సో దిస్ ఈజ్ అబౌట్ పేజ్ నావిగేషన్ యాక్షన్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ పేజ్ నావిగేషన్ యాక్షన్. నెక్స్ట్ డ్రిల్ త్రూ యాక్షన్ గైస్. ఓకే, నెక్స్ట్ డ్రిల్ త్రూ యాక్షన్. ఓకే, డ్రిల్ త్రూ ఆల్రెడీ మనం చూసాం. డ్రిల్ త్రూ అంటే ఏంటి, డీటెయిల్ లెవెల్ పేజ్ లో నుంచి సమ్మరీ లెవెల్ పేజ్, మీరు ఎక్కడైతే ఒక కాలం మీద డ్రిల్ త్రూని ఎనేబుల్ చేస్తారో, ఎక్కడైతే ఒక కాలం మీద డ్రిల్ త్రూని ఎనేబుల్ చేస్తారో అక్కడికి అది నావిగేట్ అవుతుంది. కానీ వాట్ ఈస్ యాక్షన్? ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ డ్రిల్ త్రూ లోకి వెళ్తాం గైస్. ఓకే, ఇక్కడ మనం ఆల్రెడీ సిగ్మెంట్ మీద డ్రిల్ త్రూని ఎనేబుల్ చేసినాం. ఓకే, సిగ్మెంట్ మీద డ్రిల్ త్రూని ఎనేబుల్ చేసినాం. ఎక్కడి నుంచి, సో మనకి డీటెయిల్ పేజ్ ఎక్కడ, మనకి ఈ సిగ్మెంట్ అనేది ఎక్కడో ఉంది అనుకుందాం. ఓకే, ఈ సిగ్మెంట్ నుంచి రైట్ క్లిక్ ఇస్తే మీరు డ్రిల్ త్రూ లోకి వెళ్ళిపోయారని. ఓకే, ఇక్కడ ఎక్కడో సిగ్మెంట్ లో నుంచి రైట్ క్లిక్ ఇస్తే డ్రిల్ త్రూ లోకి వెళ్ళిపోయారని. ఓకే, ఈ స్లైడ్స్ అన్ని కిందికి లాగా. ఓకే, సో యాక్చువల్ గా నేను రైట్ క్లిక్ ఇచ్చి డ్రిల్ త్రూ అయితే అక్కడికి వెళ్ళాలి, కానీ నాకు రైట్ క్లిక్ రావద్దు. ఓకే, రైట్ క్లిక్ కావద్దు, నేను బటన్ మీద క్లిక్ చేస్తే అక్కడికి వెళ్ళాలి. నాకు యూజర్ కొన్ని టైమ్స్ లో రైట్ క్లిక్ అనేది ఇరిటేషన్ అవుతాడు, రైట్ క్లిక్ ఇచ్చాడు అనేది ఇరిటేట్ అవుతాడు. సో నాకు రైట్ క్లిక్ కాకుండా నేను ఏం చేస్తానంటే ఒక బ్లాంక్ బటన్ పెడతా ఇక్కడ. ఓకే, ఇక్కడ నేను బ్లాంక్ బటన్ పెడతా, పెట్టేసి ఇక్కడ బ్లాంక్ బటన్ పెడుతున్నాను. బ్లాంక్ బటన్ మీద ఏం పెడతానంటే క్లిక్ హియర్ టు నావిగేట్ టు డీటెయిల్ పేజ్ అని పెడుతుంది. ఓకే, దీనికి నేను టైటిల్ ఏం పెడతా, టైటిల్ క్లిక్ హియర్ టు నావిగేట్ టు డీటెయిల్ పేజ్ అని పెడతా. నావిగేట్ టు డీటెయిల్ పేజ్ గైస్. నేను ఇక్కడ మళ్ళీ అగైన్ నేను డ్రిల్ త్రూ మీకు చెప్పట్లేదు, ఎందుకంటే నిన్న చెప్పినా కాబట్టి. ఓకే, డీటెయిల్ పేజ్. ఓకే, సో నిన్న మీకు ఆల్రెడీ నేను చెప్పినా కాబట్టి మీరు ఒకవేళ మీకు అర్థం కాకపోతే నిన్న వీడియోస్ చూడండి. నిన్న వీడియోస్ నేను ఇంకా పెడతాను. ఓకే, నిన్న వీడియోని చూడండి, మీకు అర్థం అవుతుంది. ఓకే, సో ఇక్కడ నేను రైట్ క్లిక్ ఇవ్వకుండా నేను జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే నాకు డీటెయిల్ పేజ్ లోకి వెళ్ళాలి. ఓకే, సో ఎలా అంటే ఇప్పుడు దీని మీద మళ్ళీ యాక్షన్ ఎనేబుల్ చేయాలి. ఇప్పుడు మనం ఎనేబుల్ చేసే యాక్షన్ ఏంటి, డ్రిల్ త్రూ యాక్షన్ గైస్. ఓకే, ఏమైంది, డ్రిల్ త్రూ యాక్షన్. ఓకే, క్లిక్ హియర్ అండ్ డ్రిల్ త్రూ యాక్షన్. ఓకే, ఇక్కడ డ్రిల్ త్రూ యాక్షన్. డెస్టినేషన్ ఎక్కడికి, ఓకే, డీటెయిల్ పేజ్ డ్రిల్ త్రూ లో. ఓకే, ఎందుకంటే మనకు అక్కడనే ఎనేబుల్ అయింది కాబట్టి. క్లిక్ హియర్ టు నావిగేట్. ఇది డిజేబుల్ అయింది చూసిరా, ఇది డిజేబుల్ అయింది. మరి ఇది ఎప్పుడు ఎనేబుల్ అవుతుంది? ఓకే, అగైన్ టూల్ టిప్ మీరు రాయొచ్చు గైస్, మీకు మీ ఇష్టం, చెప్పిన కదా. టూల్ టిప్ ఎనేబుల్ అయినప్పుడు ఏంది, డిజేబుల్ అయినప్పుడు ఏంది. ఇప్పుడు ఎనేబుల్ ఇప్పుడు డిజేబుల్ లో ఉంది కాబట్టి మనం ఒకటి రాయాలన్నమాట. ఇక్కడ మీరు ఎక్కడైనా ఏదైనా సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది ఎనేబుల్ అవుతుంది అని చెప్పేసి ఈ టూల్ టిప్ ఎలా రాసుకుంటే అలా అవుతుంది అనమాట. ఓకే, సో దట్ నేను టూల్ టిప్స్ గురించి పక్కన పెడుతున్నా, టూల్ టిప్ మనకు అంత ఇంపార్టెంట్ కదా. ఓకే, ఇప్పుడు ఇది ఎప్పుడు ఎనేబుల్ అవుతుంది అని అంటే, సపోజ్ నేను ఒకటి క్లిక్ చేసిన అనుకోండి, ఇక్కడ గవర్నమెంట్ సెగ్మెంట్ ని క్లిక్ చేసిన. ఓకే, ఈ గవర్నమెంట్ సెగ్మెంట్ మీద క్లిక్ చేసినప్పుడు ఇది ఆటోమేటిక్ ఎనేబుల్ అవుతుంది. అంటే నాకు ఇప్పుడు డ్రిల్ త్రూకి నేను రైట్ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ క్లిక్ చేయగానే దాన్ని కంట్రోల్ క్లిక్ చేయగానే అది డ్రిల్ త్రూ పేజ్ లోకి వెళ్ళిపోతుంది. డీటెయిల్డ్ గా గవర్నమెంట్ సెగ్మెంట్ యొక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అక్కడ మనకు డ్రిల్ త్రూ డీటెయిల్ పేజ్ లో ఇచ్చేస్తారు. చూడండి, ఇప్పుడు నేను కంట్రోల్ క్లిక్ చేయగానే అక్కడికి వెళ్తుంది. చూడండి, కంట్రోల్ క్లిక్ చేసినా మనకి ఇప్పుడు డ్రిల్ త్రూ పేజ్ లోకి అది నావిగేట్ కావాలి. ఓకే,
డ్రిల్ త్రూ పేజ్లోకి అది నావిగేట్ కావాలి. ఇంతకుముందు ఇది ఎనేబుల్ లేదు. ఎప్పుడైతే నేను ఇది సెలెక్ట్ చేసుకున్నానో ఇది ఎనేబుల్ అయింది. కంట్రోల్ క్లిక్ చేసిన కదా. టైం తీసుకుంది బట్ వచ్చేసి చూడండి. గవర్నమెంట్ సెగ్మెంట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు గవర్నమెంట్ సెగ్మెంట్ సంబంధించిన ఈవెన్ అన్ని కూడా సేమ్ రిజల్ట్ ఇచ్చినాయి. ఓకే, అంటే మీకు ఈవెన్ కంట్రీ వైజ్ దాని సేల్స్ అమౌంట్ ఏంది, డేట్ వైజ్ దాని సేల్స్ అమౌంట్ ఏంది, సో ఈవెన్ సెగ్మెంట్ వైజ్ దాని సేల్స్ అమౌంట్ ఏంది అనేది మనకు డీటెయిల్ లెవెల్ పేజ్లోకి వచ్చింది. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఓకే, మళ్ళీ వేరే దానికి చూద్దాం. ఓకే, ఇది ఆల్రెడీ ఫిల్టర్ అయ్యింది కదా, మరి మేబీ ఆల్రెడీ ఫిల్టర్ అయ్యి ఉండొచ్చు అని మీకు డౌట్ రావు. అయితే మళ్ళీ ఒక దానికి వద్దాం. ఓకే, ఇక్కడ బ్యాక్ బటన్ క్లిక్ చేసిన. సో ఈ బ్యాక్ బటన్ ఏం చేస్తా అంటే మళ్ళీ మనకు ఫిల్టర్ అని ఆల్ పేజెస్ కి తీసుకెళ్తుంది. ఎక్కడ మనకు ఇంతకుముందు ఎక్కడి నుంచి వచ్చినామో అక్కడికి తీసుకెళ్తుంది. ఫిల్టర్ ఆల్ పేజెస్ నుంచి వచ్చినామా, సో అక్కడికి తీసుకెళ్తుంది. చూసినా. ఓకే, ఫిల్టర్ ఆల్ పేజెస్ లో ఉన్నాం కదా. ఇప్పుడు ఈసారి ఏం చేద్దామంటే స్మాల్ బిజినెస్ దాని మీద క్లిక్ చేద్దాం. ఓకే, స్మాల్ బిజినెసెస్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే ఇది డిజేబుల్ లో ఉన్నది కాస్త ఎనేబుల్ అవుతుంది. ఓకే, ఇక్కడ డిజేబుల్ లో ఉన్నది కాస్త ఎనేబుల్ అవుతుంది. జస్ట్ హియర్ కొంచెం టైం. ఓకే, ఇది ఎనేబుల్ అయింది చూడండి. అగైన్ కంట్రోల్ క్లిక్ చేస్తే మనకి డ్రిల్ త్రూ పేజ్ లోకి నావిగేట్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ ద డ్రిల్ త్రూ యాక్షన్ బేస్. ఓకే, ద డ్రిల్ త్రూ యాక్షన్ అంటే యూజర్ రైట్ క్లిక్ ఇచ్చి డ్రిల్ త్రూ పేజ్ లోకి పోకుండా జస్ట్ ఈ బటన్ మీద క్లిక్ చేస్తే వేరే పేజ్ లోకి నావిగేషన్ అవ్వడం. బటన్ మీద క్లిక్ చేస్తే దిస్ ఈస్ ద యాక్షన్ బేస్. ఓకే, బటన్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇంట్రెస్ట్ లేకపోతే బటన్ మీద క్లిక్ చేసి వేరే పేజ్ లోకి వెళ్ళిపోవడాన్ని డ్రిల్ త్రూ యాక్షన్ అంటారు. ఓకే, సో దిస్ ఈస్ ద డ్రిల్ త్రూ యాక్షన్ బేస్. ఓకే, మనకి లాస్ట్ వచ్చేసి ఇంకోటి బుక్ మార్క్ యాక్షన్. ఓకే, వాట్ ఈస్ బుక్ మార్క్ యాక్షన్ అనేది చూద్దాం. కమాన్, ఇంత టైం. ఓకే, సో ఇక్కడ మళ్ళీ డీటెయిల్ పేజ్ లోకి ఇప్పుడు చూడండి స్మాల్ బిజినెస్ కి సంబంధించినవి ఫిల్టర్ చేసి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ డ్రిల్ త్రూ యాక్షన్. ఓకే, సో నెక్స్ట్ మనం బుక్ మార్క్ యాక్షన్ గైస్. బుక్ మార్క్ యాక్షన్ ఇక్కడ నేనేం చేస్తానంటే ఒకటి టేబుల్ చార్ట్ ని పెడతాను. ఓకే, ఇంకో న్యూ పేజ్కి వెళ్తాం. ఓకే, ఇంకో న్యూ పేజ్కి వెళ్తాం. 10 minutes లో ఇది అయిపోతుంది. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత మనం దాంట్లోకి మళ్ళీ గూగుల్ మీట్ లో జాయిన్ అవుతాం. విజయ్ ఒకటి గూగుల్ మీట్ చేసింది కదా, దాంట్లో జాయిన్ అవుతాము. ఓకే, సో విజువల్ అండ్ దెన్ ఒక టేబుల్. ఓకే, ఒక టేబుల్. సో మనకి ఇప్పుడు బుక్ మార్క్ యాక్షన్ చూస్తున్నాం గైస్. ఓకే, బుక్ మార్క్ యాక్షన్ అనేది చేస్తున్నాం. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తానంటే కంట్రీ బై సేల్స్ చేస్తాను. ఓకే, కంట్రీ బై సేల్స్. ఓకే, దీంట్లోనేమో మంత్ నేము, ప్రాఫిట్ అండ్ సెగ్మెంటేషన్ ఏదో ఒకటి. ఓకే, సో నాకు ఇమేజెస్ కావాలి. ఓకే, ఇప్పుడు నేను ఒక బటన్ ఇక్కడ 2 buttons పెడతాను. ఓకే, ఒక బటన్ క్లిక్ చేసినప్పుడేమో నాకు విజువల్స్ అన్ని హైడ్ అయిపోవాలి. ఇంకో బటన్ క్లిక్ చేసినప్పుడు బట్ మళ్ళీ నాకు విజువల్స్ అన్ని బ్యాక్ రావాలి. ఓకే, షో ఆల్ హైడ్ ఆల్ అని పెట్టుకుంటాను నేను. ఓకే, ఈ బటన్ కి ఫస్ట్ షో ఆల్ అని పెడతాను. ఓకే, సో దీని నెక్స్ట్ ఏంటి షో ఆల్ అంటే ఏం చేస్తుంది, నాకు ఇక్కడ ఉన్న విజువల్స్ అన్ని చూపెడుతుంది. ఈ పేజీలో ఏవైతే విజువల్స్ ఉంటాయో అన్ని చూపెడుతుంది షో ఆల్. ఓకే, అండ్ దెన్ దీన్ని కాపీ పేస్ట్ చేసుకొని ఇంకోటి హైడ్ ఆల్ పెడతాం. ఫార్మాటింగ్ ఇట్లా ఏం చెప్పట్లేదు గైస్. ఫార్మాటింగ్ మనకి ఆల్రెడీ ఫార్మాటింగ్ గురించి మాట్లాడుకున్నాం. మీకు కావాల్సి ఉంటే ఫార్మాటింగ్ మీరు డిఫరెంట్ గా ట్రై చేయండి. ఓకే, హైడ్ ఆల్. ఓకే, దీనికి హైడ్ ఆల్ అని పెడతాను. ఓకే, ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు హైడ్ కావాలి, ఇంకొక బటన్ క్లిక్ చేసినప్పుడు షో కావాలి. సో అది ఎట్లా అనేది చూద్దాం. ఓకే, ఇంకొక వేలో కూడా అనుకోండి. ఓకే, ఇది క్రెడిటర్ ఇన్ఫర్మేషన్. సో ఇవే విజువల్స్ ఉంటాయి. ఓకే, ఇది క్రెడిట్ ఇన్ఫర్మేషన్, ఇది డెబిట్ ఇన్ఫర్మేషన్. అప్పుడు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కొట్టగానే వాడి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉందో చెప్పాలి. మళ్ళీ డెబిట్ బటన్ క్లిక్ చేయగానే వాడి డెబిట్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉందో ఈ విజువల్స్ మీదనే ఓవర్ రైడ్ అయ్యి చెప్పాలి.
ఓకే. సో ఈ విజువల్స్ ఓవర్ రైట్ చెప్పాలి. సో దాన్ని మనం బుక్ మార్క్స్ అండ్ సెలక్షన్ ప్యానెల్తో అచీవ్ చేయొచ్చు గైస్. ఓకే, బుక్ మార్క్ అండ్ సెలక్షన్ ప్యానెల్తో అచీవ్ చేయొచ్చు. సరే, ఎక్కడ ఉంది ఆ బుక్ మార్క్ అండ్ సెలక్షన్ ప్యానెల్ అంటే ఇక్కడ వ్యూ ట్యాబ్ ఉంది కదా. ఓకే, ఈ వ్యూ ట్యాబ్ ఉంది కదా, కనబడుతుందా? ఇక్కడ వ్యూ ట్యాబ్ లోకి వెళ్ళి వ్యూ ట్యాబ్ క్లిక్ చేయగానే ఓకే, మనకి ఇక్కడ సెలక్షన్ ప్యాన్ అండ్ బుక్ మార్క్ కనబడుతుంది కదా మీకు. ఇక్కడ బుక్ మార్క్ ఉంది, సెలక్షన్ ప్యాన్ ఉంది. ఫస్ట్ మనం ఈ రెండు తీసుకొద్దాం. ఓకే, క్లిక్ బుక్ మార్క్ అండ్ దెన్ సెలక్షన్ ప్యాన్. బుక్ మార్క్ అండ్ సెలక్షన్ ప్యాన్ అండ్ యాక్షన్స్, వీళ్ళు ముగ్గురు మంచి ఫ్రెండ్స్ కేస్. ఓకే, వీళ్ళు ముగ్గురు మంచి ఫ్రెండ్స్. వాళ్ళు ముగ్గురు కలిసినప్పుడు వర్క్ అనేది చాలా ఎఫిషియెంట్ గా జరుగుతుంది. ఎవరో ఒక్కరు చేస్తే ఆ పని అంత ఎఫిషియెంట్ గా ఉండదు. ముగ్గురు కలిసినప్పుడు మాత్రమే పని చాలా ఎఫిషియెంట్ గా ఉంటుంది. ఓకే, సరే, ఇప్పుడు మనకి ఏం కావాలి? ఫస్ట్ షో ఆల్. ఓకే, ఒక గ్రూప్. ఇది బుక్ మార్క్ అంటే నథింగ్ బట్ ఒక గ్రూప్ అన్నమాట. మీరు గ్రూప్స్ ని క్రియేట్ చేయడం. ఓకే, నాకు ఇదేంటి? షో ఆల్ అనే గ్రూప్. ఓకే, ఇది షో ఆల్ అనే గ్రూప్. ఓకే, అండ్ ఇంకొక గ్రూప్ ఏంటి? హైడ్ ఆల్ గ్రూప్. ఓకే, హైడ్ ఆల్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను? హైడ్ ఆల్ అన్నప్పుడు నాకు ఈ రెండు విజువల్స్ హైడ్ అయిపోవాలి. ఓకే, హైడ్ అయిపోవాలంటే ఈ కన్ను, ఈ ఐ ఐకాన్ ఉంది కదా, వాటిని పొడి చేద్దాం. పొడి చేసినప్పుడు అది కనపడదు అన్నట్టు. ఓకే, టేబుల్ అండ్ ఇది వెళ్ళిపోయింది. అప్పుడు దీన్ని అప్డేట్ చేయాలి. దేనికి అసైన్ చేస్తున్నామో దాన్ని అప్డేట్ చేయాలి. అప్డేట్ చేస్తే ఇప్పుడు చూడండి, షో ఆల్ క్లిక్ చేసినప్పుడు వస్తుంది. షో ఆల్ క్లిక్ చేసినప్పుడు అన్ని కనపడతాయి. ఓకే, హైడ్ ఆల్ క్లిక్ చేసినప్పుడు హైడ్ అయిపోతుంది. ఓకే, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు చేసినప్పుడు కూడా మంచిగా పని చేస్తున్నాయి. ఓకే, కానీ దీన్ని ఇంకా యాక్షన్ కి ఎనేబుల్ చేస్తే ఈ బటన్స్ క్లిక్ చేయాలి. ఇవి కనపడకున్నా కూడా ఈ బటన్స్ క్లిక్ చేస్తే ఇంకా మనకి మంచిగా కనపడుతుంది. ఓకే, సో మనం ఇప్పుడు వీటిని యాక్షన్ కి ఎనేబుల్ చేద్దాం. ఓకే, ఇప్పుడు నేను షో ఆల్ బటన్ మీద క్లిక్ చేసిన ఇప్పుడు యాక్షన్ వస్తుంది ఇక్కడ. ఓకే, యాక్షన్ ఎనేబుల్ చేసిన. సో ఇప్పుడు మనది ఏంటి? బుక్ మార్క్ యాక్షన్ గైస్. మన ఏమైంది? బుక్ మార్క్ యాక్షన్. ఓకే, నేను బుక్ మార్క్స్ ఎన్ని క్రియేట్ చేసినా అన్ని వస్తాయి అనమాట. ఇప్పుడు నేను బుక్ మార్క్స్ యాక్షన్ అనగానే జస్ట్ బుక్ మార్క్ అండ్ దెన్ ఇప్పుడు నేను ఎన్ని బుక్ మార్క్స్ క్రియేట్ చేసినా ఆ రెండు వస్తాయి ఇక్కడ. ఓకే, సో నేను షో ఆల్ మీద క్లిక్ చేసిన కాబట్టి షో ఆల్ అయితే. ఓకే, అండ్ దెన్ అగైన్ హైడ్ ఆల్ బటన్ మీద కూడా మళ్ళీ ఇంకొకటి ఎనేబుల్ చేస్తాం. జస్ట్ హైడ్ ఆల్ బటన్ క్లిక్ చేసిన, సో దీనికి కూడా యాక్షన్ ఎనేబుల్ చేస్తాం. మన యాక్షన్ ఏంటి? బుక్ మార్క్ యాక్షన్. ఓకే, యాక్షన్ అండ్ సెలెక్ట్ బుక్ మార్క్ యాక్షన్. ఓకే, ఇక్కడ మన బుక్ మార్క్ ఏంటి? హైడ్ ఆల్. ఓకే, సో ఇప్పుడు చూద్దాం మనకి అవుతుందా అయితే లేదా చూద్దాం. సరే, కంట్రోల్ క్లిక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు హైడ్ ఆల్ క్లిక్ చేద్దాం. హైడ్ ఆల్ క్లిక్ చేద్దాం. హైడ్ ఆల్ వెళ్ళిపోయింది. అండ్ మళ్ళీ షో ఆల్ క్లిక్ చేద్దాం. వచ్చేసి షో ఆల్, కంట్రోల్ క్లిక్. ఇక్కడ ఏంటంటే మీరు ఏదైనా క్వశ్చన్ ఇలా వచ్చింది అనుకోండి, నాకు షో సంథింగ్ బై బటన్ క్లికింగ్, షో సంథింగ్ బై బటన్ క్లిక్, హైడ్ సంథింగ్ అని అంటే దట్ విల్ అచీవ్ బై యూజింగ్ సెలక్షన్ పాన్, బుక్ మార్క్ అండ్ యాక్షన్స్ అని చెప్పాలి గైస్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ బుక్ మార్క్ యాక్షన్. సో ఇక్కడ మనకి బుక్ మార్క్స్ యాక్షన్ లోనే సెలక్షన్ ప్యాన్ అండ్ బుక్ మార్క్స్ కవర్ అయింది గైస్. సో దిస్ ఈజ్ అబౌట్ యాక్షన్స్. ఓకే, ఓకే గైస్, లెట్స్ జాయిన్ ఇన్ దట్ meeting. So there we will see Power BI services. Okay, Power BI services ki manaki already recording undi. We are not going to recording anything. So Power BI service ni manam Google Meet lo chuddam. Okay, I will stop here recording.